కుమార్, డాడీ ఎంతసేపు డాడీ వచ్చి? ఇప్పుడే బాబు. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? నాకే, నేను బాగా ఉన్నాను డాడీ. మీరేవారు డాడీ? వీళ్ళ నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఉన్నట్టుండి గుండెపోటు ప్రారంభమైంది. డాడీ నువ్వేం కంగారు పడకు బాబు, ఇప్పుడు బాగానే ఉన్నాను. వీళ్ళు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. నమస్కారం అండి. నమస్కారం. మీరు మా నాన్నగారిని కాపాడారు. మీ మీలే నడికి మరవలేను. కుమార్, ఈ తల్లి కూతుళ్ళ గాథ వింటే శిలలు కూడా ద్రవించిపోతాయి. పక్క ఎస్టేట్కి బయలుదేరారట. మగదిక్కు లేదు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు డాడీ. మన పక్క గోపాలపురం ఎస్టేట్లో వీళ్ళక్క పనిచేసేదట. గోపాలపురం ఎస్టేట్లోనా? ఆమె పేరు సీత. సీత. అవునండి, మా సీతక్క ఎస్టేట్ ఆఫీస్లో పనిచేసేది. పాలు నీళ్లకి, మంచి చెడుకి తేడా తెలియనంత అమాయకురాలు. ఎవడో నీచుడు ఆ అమాయకురాల్ని మాటలతో మాయ చేసి ఎలాగో వశపరుచుకొని తాళి కట్టకుండానే తల్లించేశాడు. అక్కకి ఆసుపత్రిలో అవార్షణై అయిన వాళ్ళెవ్వరూ దగ్గర లేని స్థితిలో అనాథలా మరణించింది. ఆ కబురు వినడంతోనే గుండె నొప్పి ఉన్న మా నాన్నగారు గుండె పగిలి మరణించారు. ఆడదాని బ్రతుకుతో ఆడుకొని వేడుక తీరాక విసిరి పారేసిన ఆ మోసగాడి అంతు చూడాలనే నేను బయలుదేరాను. మా బ్రతుకులకి దిక్కు మొక్కు లేకుండా చేసిన ఆ కసాయి వాడిని కనుక్కోవాలి, వాడి ప్రాణం తీయాలి. అందుకే నేను బయలుదేరాను. మా నాన్నగారి ప్రాణం నిలబెట్టిన మీరు నాకు ప్రాణం లాంటి వాళ్ళు. అందుకే మాటిస్తున్నాను, మీ అక్కకి అన్యాయం చేసి మీ బ్రతుకుల్లో చీకటి పాలు చేసిన ఆ దుర్మార్గుడి నేనే పట్టుకుని మీ ముందు నిలబెడతాను. ఇట్స్ మై ప్రామిస్. వాన వాన వెల్లు